వరంగల్ జిల్లా నర్సంపేటలో ఓ వ్యక్తి తన అన్న కుమారుడికి టికెట్ ఇవ్వాలంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నర్సంపేట పురపాలిక పరిధిలోని 16వ వార్డు ఎస్టీ జనరల్ రిజర్వ్ అయింది. కాంగ్రెస్ పార్టీ కోసం తాను 9 ఏళ్లుగా కష్టపడుతుంటే ఇప్పుడు టికెట్ మరొకరికి ఇస్తున్నారని క్రాంతికుమార్ అనే వ్యక్తి ఆందోళనకు దిగాడు. తన సోదరుడు బాబాయి రవీందర్ కుటుంబ సభ్యులతో అమరవీరుల స్తూపం వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపాడు. ఈ క్రమంలో కౌన్సిలర్ టికెట్ తన అన్న కొడుకు ఇవ్వాలంటూ రవీందర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. అదే సమయానికి క్రాంతికుమార్ సోదరుడు స్పృహ తప్పి పడిపోయారు. వారిద్దరిని పోలీసులు హుటాహుటిన నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కౌన్సిలర్ టికెట్ ఎస్టీ జనరల్ అవ్వడం వల్ల నాకే వస్తుందని చెప్పేసి నేను ఇన్ని రోజులుగా నా శాయశక్తుల ఎమ్మెల్యే గారికి ప్రతి కార్యక్రమానికి విజయవంతం చేయడం జరిగింది. కానీ నాకే చదువుకున్న యువత నేను ఎంటెక్ చేశాను. నాకే ఈ రోజు అన్యాయం జరిగింది. ఇలా ఎంతమంది అన్యాయంగా బలి అవుతున్నారో వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసము వాళ్ళ సర్వేలు అని చెప్పేసి ఇన్ని రోజులు సర్వేలు గుర్తుకు రాంది. నేను చేసిన సేవలు గుర్తుకు లేవా? ఊర్లలో మేము ఎన్ని సేవలు చేశామో డోర్కు వెళ్ళి కూడా క్వశ్చన్ చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. నాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు బీఫామ్ అనేది రావాలి. అది ఖచ్చితంగా దొడ్డి మాధుడి గారు ఇవ్వాలి. అదే గెలిచి నేను అతనికి బహుమానంగా ఇస్తాను. టికెట్ ఇవ్వని ఎడల ఇండిపెండెంట్ గా స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నేను బరిలోకి దిగుతాను.